హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. మనం లాస్ట్ 3 months బ్యాక్ ఒక వీడియో అయితే చేసాము, ఓఆర్ఎస్ బయట కొంటున్నారా అని. సో ఓఆర్ఎస్ ఎవరైతే ఈ బయట కొంటున్నారో, అకార్డింగ్ టు ది WHO ఫార్ములా లేకోకుండా అది చాలా డేంజర్ అంట. ఎందుకంటే సాధారణ స్థాయిలో మామూలుగా మనం WHO ఫార్ములా ప్రకారం 13.5 grams గ్లూకోజ్ ఉంటుంది. అదే మనం బయట కొన్నట్లయితే దాదాపు 80 to 110 120 కూడా ఈ గ్లూకోజ్ మోతాదు ఇంక్లూడ్ చేస్తారంట టేస్ట్ కోసం. సో దీనివల్ల డీహైడ్రేషన్ జరిగినప్పుడు బాడీలో ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల రకరకాల కారణాలు దారితీస్తుంది. అదేవిధంగా మహిళల్లో కానీ చిన్నపిల్లల్లో కానీ చాలా సీరియస్గా ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇస్తుంది. మేబీ డయాబెటిక్ కూడా ప్రోన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో రీసెంట్గా మనం రీల్స్లో చూస్తుంటాం, ఒక డాక్టర్ గారు వచ్చేసి చాలా ఏళ్ళు పోరాడి ఈ బయట ఈ ఓరల్ ప్యాకెట్స్ కంపెనీ పైన పోరాడి గెలిచారన్నమాట. సో కేవలం అమ్మితే WHO ఫార్ములా ప్రకారమే ఓఆర్ఎస్ని విక్రయించాలి అనేది ఆమె ప్రధాన ఫైటింగు. ఆ మేడం గారి పేరు వచ్చేసి డాక్టర్ శివరంజని సంతోష్, సీనియర్ పీడియాట్రిషియన్ అనమాట ఈమె. సో ఈ డాక్టర్ గారు వచ్చేసి దీని గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు గెలిచారనమాట. అందరూ మన వాళ్ళందరికీ, హెల్త్ పర్సనల్ అందరికీ ఎడ్యుకేట్ చేయండి. ఓఆర్ఎస్ అనేది బయట మాత్రం కొంటే అకార్డింగ్ టు ది WHO ఫార్ములా ఉందా లేదా, ఆ మోతాదులో ఉంటే మాత్రమే మనం వాడాలి అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇన్ని ఏళ్ళ తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్నిటిపై ఈ డాక్టర్ గారు అయితే విజయం సాధించడం జరిగింది. చాలా మందికి తెలియని వారికి ఇది చాలా బెనిఫిట్ తీసుకొచ్చే ఒక అంశం. గ్రేట్ సెల్యూట్ టు మేడం అండ్ థ్యాంక్ యూ.